ఇస్కాన్ సిరిసిల్ల నుండి నేను. నా పేరు ప్రసానంద్ ప్రియాదాస్. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సిరిసిల్లాలో ఇప్పుడు నేరల్లా అనే ప్రదేశంలో 18 ఎకరాలలో టెంపుల్ ప్లస్ ఫెసిలిటీస్ కడుతున్నాము. టెంపుల్ ఆల్మోస్ట్ అయింది. మన మార్చిలో ఇనాగరేషన్ చేయడానికి రెడీ ఉన్నది టెంపుల్. ఇంకా పక్క ఫెసిలిటీస్ అంటే గురుకులము, ఆశ్రమము, బ్రహ్మచారి ఆశ్రమము, 3 హాళ్ళు, 50 కాటేజెస్, కిచెన్, డైనింగ్ హాల్, గోశాల, కార్ పార్కింగ్, ఇవన్నీ ఫెసిలిటీస్ అయ్యేదానికి ఇంకా 2 సంవత్సరాలు అవుతుంది. అయితే ఇస్కాన్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘము ఏంటిది అంటే టెంపుల్ అంటాం మందిరం, కానీ టెంపుల్ ఈజ్ ఫర్ ట్రైనింగ్ సెంటర్ టు డెవలప్ అండ్ ట్రైన్ ద స్పిరిచువాలిటీ. హూ ఈజ్ గాడ్, హూ ఐఎమ్ ఐ, నేను ఎవరు, భగవంతుడు ఎవరు, మరి నాకు భగవంతుడికి ఏంటి సంబంధం అనే చెప్పేదానికి భగవద్గీత భాగవతమును క్లుప్తంగా చెప్తారు. ఈ మన ఏరియాలో తెలంగాణలో ఇదంతా డెవలప్ చేయాలని ఇస్కాన్ సిరిసిల్ల వచ్చింది. వేములవాడ సిరిసిల్ల అంతా రాజన్న సిరిసిల్ల కాబట్టి ఈ ఏరియాను కూడా డెవలప్ చేయాలని ఇస్కాన్ అనుకుంటున్నాడు. మన తెలంగాణలో ఇంకా 4-5 ఇయర్స్ లోపల ఒక 11 టెంపుల్స్ వస్తున్నాయి. సిద్దిపేట్, కరీంనగర్, కామారెడ్డి, నిజామాబాద్ 2, నిర్మల్, రాయకల్, జగిత్యాల, ఇలా 11 వస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ ఇస్కాన్ సిరిసిల్ల నేరళ్లలో 102 కోట్ల కెపాసిటీతోని కన్స్ట్రక్షన్ జరుగుతున్నది. అందులో టెంపుల్ అయింది, కంప్లీట్ టెంపుల్ అయింది. కాబట్టి ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడికి వేమనాడకు రాజరాజేశ్వరి ముందుకు చట్టం చేయడం జరిగింది. ఇస్కాన్ మరి సిరిసిల్ల దక్షిణ జగన్నాథపురి మరి నేరేలలో ఒక 18 ఎకరాల భూమి తీసుకొని దానిలో ఒక 4 ఎకరాలు 4 acres టెంపుల్, 2 ఎకరాలు వెజిటేరియన్ ఒక తోట కూరగాయలు, 2 ఎకరాల్లో ఫ్లవర్స్, ఒక 3 బిగ్ హాల్స్, పెద్ద హాల్స్, ఇంకా 50 కాటేజెస్, సింగిల్ బెడ్ కాటేజెస్. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎవరు కూడా ఇస్కాన్ ఆ డివోటీస్ వచ్చినప్పుడు వాళ్లకు 50 కాటేజెస్ కూడా నిర్మాణం చేస్తున్నారు. ఇక గోశాల ఒక 108 ఆవుల కోసమని గోశాల నిర్మాణం చేస్తున్నారు. మరియు ఒక కిచెన్, ఒక డైనింగ్, ఒక కిచెన్ అవన్నీ కూడా నిర్మాణం చేస్తున్నారు. ఇంకా ఏదైతే ఈరోజు నేను దాదాపుగా ఒక 20 years బ్యాక్ ఇస్కాన్ వాళ్ళతో పోటీలో ఉన్న ఇస్కాన్ డివోటీస్తో నాకు చాలా పరిచయం ఉంది. ఎందుకంటే నేను ఉండేది హైదరాబాద్లో నారాయణగూడలో కాబట్టి వారితో ఉన్న అనుబంధం 20 years బ్యాక్. ఇక్కడ వాళ్ళు కూడా ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ కట్టాలి, ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా ఒక ఇస్కాన్ ఆధ్యాత్మిక కేంద్రము ఒక నెలకొల్పాలి అని దాని ద్వారా చాలా వరకు కూడా ఏది స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ అందరికి కూడా ఒక పేదవాళ్ళ కోసం వాళ్ళు ఇస్కాన్ దాని ద్వారా ఇక్కడ డెవలప్ చేయాలని వాళ్ళు అనుకున్నారు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 20 సంవత్సరాల క్రితము వేములవాడలో మహాశివరాత్రి అప్పుడు జాతర జరిగినప్పుడు పర్వదినం అప్పుడు కూడా నేను ఇస్కాన్ వాళ్ళు ఇక్కడ ఒక వాళ్ళకు ప్రచార కేంద్రం కోసము, డివోటీస్ కోసము అప్పుడు బుక్స్ అవన్నీ తీసుకొచ్చుకొని ఒక షాప్ తీసుకొని దానిలో ప్రచారం చేసుకొని వాళ్ళందరూ కూడా మర్చిపోయేవారు. ఈ రోజు మనకు చాలా తర్వాత వాళ్ళని ఇక్కడికి వచ్చి ఆహ్వానించి తప్పకుండా టెంపుల్ ఇనాగ్రేషన్ తప్పకుండా పాల్గొనాలని చెప్పినందుకు వాళ్ళకి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో ఇస్కాన్ ఏదైతే ఒక 102 కోట్ల రూపాయలతో మన టెంపుల్ నిర్మాణం ఇవన్నీ డెవలప్ చేస్తున్నారు. దీని తర్వాత కూడా ఇస్కాన్ ఆధ్యాత్మిక కేంద్రం, హాస్పిటల్, స్కూల్స్ కూడా వాళ్ళకి ఇవ్వాలని ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న అందరికీ ఒక విద్యలో కానీ వైద్యంలో కానీ వారు సహకారం అందించాలని నాకు తెలియజేస్తాను. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా భగవంతుడు ఒకటే, అన్ని రూపాల్లో ఉన్న అందరినీ మనం కొలుస్తాము. అలాగే శ్రీకృష్ణుడు ఈరోజు ఇక్కడ మన జిల్లాలో వస్తున్నాయి. వారికి దానిలో ఉన్న ప్రతి ఒక్క డివోటీస్కి ఇక్కడికి వచ్చే